ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇల్లు. ప్రభుత్వ ఉద్యోగి వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇల్లు అమ్ముకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఏదో బిల్డర్ కట్టినట్టు దానికి ఏదో మేకప్ వేసి బాగా అందంగా ముస్తాబు చేసి అమ్మినట్టు ఇల్లు ఉండదండి. ఓన్ కన్స్ట్రక్షన్ ఇది. సో వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇల్లు అమ్ముకోవడం జరుగుతుంది. సో దయచేసి ఇది గమనించగలరు. ఎందుకంటే బిల్డర్ కట్టిన ఇల్లుకి కలర్స్ అనేవి పైనుంచి మనకు మేకప్ వేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అట్లుంటుంది. మనది న్యాచురల్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇల్లు మొత్తం చూసి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇల్లు లొకేషన్ వచ్చేసి సాగర్ హైవేకి 100 మీటర్ల దూరంలో ఉంటుంది. జస్ట్ 2 minutes వాకబుల్. సో దాని తర్వాత ఇది G+1 అనమాట. ఇది G+1లో కింద డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఇంకా మీకు కావాలంటే దీని ముందర షట్టర్ కూడా వేసుకోవచ్చు. షట్టర్ కోసం అనేది కింద డబుల్ బెడ్రూమ్లో ఆ ఒక బెడ్రూమ్ కూడా మనం ముందు సైడ్ గోడ తీసేస్తే అటు సైడ్ షట్టర్ కూడా పడుతుంది అనమాట. ఒకసారి ఇదేంటో చూద్దాం. సో ఇది కింద డబుల్ బెడ్రూమ్లో ఇది కిచెన్ ఉంటుంది. ఈ ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. కింద మీకు ఎదురుగా కనపడుతున్న డోర్ నుంచి అవతలకి షట్టర్ కూడా వేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మనం. సో ఇక్కడ లోపల ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ నడుస్తుంది కాబట్టి మనం లోపలికి వెళ్తారేమో. ఇంకా కొంచెం వర్క్ చిన్న వర్కులు పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. సో మనకు ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తున్న మెట్లు కూడా అండి, మెట్లు ఏదో పైకి ఎక్కినట్టుగా నిచ్చెనెక్కినట్టు కాకుండా చాలా చిన్న పిల్లలు ముసలోళ్ళు కూడా ఎక్కేటట్టు కొంచెం స్లోప్గా పెట్టడం జరిగింది. సో మీకు మెట్లు చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి మీరు ఎందుకంటే వీడియోలో ఏదో చెప్పడం కష్టం కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది మెయిన్ ఓనర్స్ ఉండడానికి. ఇది కింద యాక్చువల్గా రెంట్ పర్పస్లో కట్టడం జరిగింది. సో కింద కూడా మనకు మినిమం ఒక 3 కార్లు పట్టే విధంగానే కార్ పార్కింగ్ వస్తుంది, నో ఇష్యూ. సో ఇక్కడ మనకు హాల్లోకి ఎంట్రీ కాగానే మీకు హాల్ అనేది చాలా విశాలంగా వస్తుందండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ముందు ఇల్లు సైజు తెలుసుకోండి. ఇల్లు సైజు 30-42. సో మీకు రోడ్ ఫేసింగ్ 32 వచ్చింది కాబట్టి ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సైజు కూడా చాలా బాగుంటుంది. దానివల్లనే మనకు హాల్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇది పేరుకు 150 గజాల ఇల్లే కానీ పేరుకు మాత్రం చాలా పెద్దగా కనపడుతుంది. సో ఇది హాల్. ఇది మనకు హాల్ అనేది కొంచెం ఎల్ షేప్లో వస్తుంది లెఫ్ట్ సైడు అక్కడే. దాంతోపాటు మనకు పాల్ సీలింగ్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది 150 గజాల ఇల్లు. ఎగ్జాక్ట్గా మనకు తుర్కెంజల్ పార్క్ ఉంటుంది కదా, చెరువు ఉంటుంది కదా, చెరువుకు దగ్గరలో ఉంటుంది. మనకు పక్కనే మస్కతి ఉంటుంది, 1/2 కిలోమీటర్ దూరంలోనే. మనకు అక్కడ రోడ్ మీద పార్క్ కూడా ఉంటుంది. సో అన్ని దగ్గరలో మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్ ఉంటుంది. సో అన్నీ చూసి మేము ఇక్కడ కొనడం జరిగింది, కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మా పరిస్థితులు అనుకూలించగా మేము అమ్ముకోవాల్సి వస్తుంది. దీంట్లో నో ఇష్యూ. 100% వాస్తుతోని 100% మేము కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా మన సొంతంగా కట్టుకున్నాం కాబట్టి మీకు దాని గురించి ఆలోచన అవసరం లేదు. సో ఇది ఇక్కడ కిచెన్ చూస్తున్నారు కదా. దీని తర్వాత మనము ఒకసారి మనం బెడ్రూమ్ చూద్దాము. ఇది యాక్చువల్గా కిడ్స్ బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్ నుంచి బయటికి మనకు బాల్కనీ ఉంటుంది. రోడ్స్ కూడా 30 feet రోడ్ ఉంటుంది, నో ఇష్యూ. 30 feet రోడ్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు మీకు ఉండవు. సో ఒకసారి మనం బాల్కనీ చూద్దాము. సో బయటికి వెళ్తే మనకు ఎదురుగా కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏదో దూరంగా కాదండి, మొత్తం అపార్ట్మెంట్సే ఉంటాయి. ఎదురుగా అపార్ట్మెంట్స్ ఉంటుంది, సైడ్కి అపార్ట్మెంట్స్ ఉంటుంది. చుట్టుపక్కల కూడా అన్ని కొత్త ఇండ్లే ఉంటుందండి, కొత్త కాలనీ ఇది. సో కన్స్ట్రక్షన్ కూడా కాలనీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముందు కొంచెం సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది, అది కూడా పడ్డదంటే చాలా కొత్త కాలనీ. మీకు అతి తొందరలోనే వితిన్ 1 yearలోనే మీకు చాలా రేట్లు పెరుగుతాయి ఇక్కడ. సో ప్రైమ్ ఏరియా అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఇది చూద్దాం. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఈ కిడ్స్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ ఒకసారి హాల్లోకి వెళ్దాము. మనకి ఇక్కడ హాల్కి అటాచ్డ్గా మనకు మెయిన్ బాత్రూమ్ ఉంటుంది. మనకు మెయిన్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో మనకు అక్కడ ఒక బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. 2 బాత్రూమ్లు. కింద కూడా అంతే. కింద మనకు 2 బాత్రూమ్లు ఉంటాయి, ప్లస్ మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ వస్తుంది అక్కడ. సో ఇటు సైడ్ కూడా మనకు 2 బాల్కనీలు ఉంటాయి. ఒకటేమో మెయిన్ రోడ్ మీద ఉంటుంది, ఒకటేమో సైడ్కి ఉంటుంది. ఈ సైడ్ బాల్కనీలో మనకు వాషింగ్ మిషన్ కానీ వాష్ ఏరియాకి అవన్నీ ఇక్కడ మనకు పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా వాష్ ఏరియా కింద మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనము హాల్ చూడవచ్చు. హాల్ కూడా యాక్చువల్గా కబోర్డ్స్ ఇవన్నీ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కబోర్డ్స్ ఎందుకు చేయించాలంటే వచ్చిన వారికి వాళ్ళు సొంతంగా కబోర్డ్ చేయించుకోవాలని ఆలోచన ఉంటుంది. సో వారి టేస్ట్ తగ్గట్ట చేసుకుంటారనే ఉద్దేశంతోనే మేము చేయించడం ఆపేస్తాము.
సో సైడ్ ఏమో గల్లీ వచ్చింది మనకు, బట్టలు ఆరేసుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంచడానికి గల్లీ వేయడం జరిగింది. ఫ్రంట్ సైడ్ మనకు టైల్స్ వేయడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనమే ఉంచుకుందాం అనుకున్నాం కాబట్టి ఈ టైల్స్ ఇవన్నీ వేయాల్సి వచ్చింది, తప్పలేదు. బట్ ఫైనల్గా అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఇది మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి, 32-42 సైజ్, 30 ఫీట్ల రోడ్డు. మెయిన్ రోడ్ సాగర్ హైవే నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంటుంది. 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. ఎగ్జాక్ట్గా మస్కతికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకు సాగర్ హైవే మీద పార్క్ ఉంటుంది, తుర్కెంజాల్ చెరువు, ఆ పార్కు అతి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ చూడలేదు, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మనకు బాత్రూమ్ కూడా పక్కా వాస్తు ప్రకారమే ఇవ్వడం జరిగింది. సో దీంతోపాటు మీకు వెంటిలేషన్ అండి, మీకు లైట్ లేకుండానే మీకు డే టైంలో 100% ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మీకు వెళ్తారు, మీకు ఇవన్నీ లైట్లు వేసినట్టు కనపడుతుంది కదా, ఎక్కడైనా లైట్లు వేయలేదు, ఆ వెంటిలేషనే మనకు చుట్టూ వెంటిలేషన్ బాగా రావడం జరుగుతుంది. చూడండి మీకు ఆ విండోకి వెళ్ళి ఎంత వెళ్తురు వస్తుందో బయట. సో ఇదనమాట మీకు